ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ ఏడాదితో ఇప్పుడున్న ప్యాటర్న్ లాస్ట్. ఇక వచ్చే ఏడాది నుంచి కొత్త ప్యాటర్న్ రాబోతుంది. ఎన్సీఈఆర్టీ మోడల్లో జరగబోతున్నాయి. ఈ ఏడాది 10వ తరగతిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ వచ్చింది కాబట్టి దీన్ని వచ్చే ఏడాది ఇంటర్మీడియట్ పొడిగించబోతున్నారు. ఇప్పటిదాకా గణితం ఏ బి పేపర్లుగా ఉన్నాయి. 75 మార్కులు చొప్పున 150 మార్కులకు ఉన్నాయి. ఇక పైన పబ్లిక్ ఎగ్జామ్స్లో 2 కలిపి ఒక పేపరే ఉంటుంది. మార్కులు కూడా 100. వచ్చే ఏడాది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గణితం ఒక పేపర్గా 100 మార్కులకి రాయాలి. అలాగే ఫిజిక్స్, అలాగే ఏదైతే భౌతిక రసాయన శాస్త్రాలు 2 కూడా ఇప్పటి వరకు 60 మార్కులు చొప్పున ఉంటే ఇవి 85 మార్కులకి పెరిగినాయి. మొదటి ఏడాదిలోని 15 మార్కులు, రెండో ఏడాదిలోని 15 మార్కులు కలిపి 30 మార్కులకి ప్రాక్టికల్స్ ఉంటాయి. బైపీసీలోని వృక్ష జంతు శాస్త్ర సబ్జెక్టులు రెండింటినీ కలిపి ఒకే పేపర్గా ఇవ్వబోతున్నారు. ఇట్లాంటి నిర్ణయాలు చాలా కీలకమైనటువంటిది. టోటల్గా స్ట్రక్చర్ మారిపోబోతుంది ఇంటర్మీడియట్ సంబంధించి. ఇప్పటిదాకా విడివిడిగా ఉన్నటువంటి వాటిని ఇక నుంచి జీవశాస్త్రంగా పిలవబోతున్నారు. ఇందులో 43 మార్కులకి వృక్ష, 42 మార్కులకి జంతు శాస్త్రం కలిపి 85 మార్కులకి ప్రశ్నాపత్రం ఇస్తారు. సిఈసి గ్రూప్లో కామర్స్, అకౌంటెన్సీ కలిపి 50 మార్కులు చొప్పున ఒక పేపర్ ఉంటుంది. అలాగే తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఎలాంటి మార్పులు చేయలేదు, ప్రస్తుతం విధానంలోనే ఉంటాయి. ఆంగ్లం, కామర్స్లో అకౌంటెన్సీ మినహా అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లో కూడా 4 సెక్షన్లు ఉంటాయి. సైన్స్ గ్రూపుల్లో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. అన్ని పేపర్లో కూడా 1 మార్కు ప్రశ్నలు తీసుకొచ్చారు. సిబిఎస్ఈ విధానంలో వీటిని ప్రవేశపెట్టారు. గణితంలో సెక్షన్ ఏలో 1 మార్కు ప్రశ్నలు 12 ఇస్తారు, 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. వీటిల్లో ఎలాంటి ఛాయిస్ ఉండదు. మిగతా 4, 8 మార్కుల ప్రశ్నలు ఛాయిస్ విధానం ఉంటుంది. భౌతిక రసాయన శాస్త్రం సబ్జెక్టులో 1 మార్కు ప్రశ్నలు 9, 2 మార్కుల ప్రశ్నలు 14 ఇస్తారు. మిగతా 4, 8 మార్కుల్లో ఛాయిస్ ఉంటుంది. 85 మార్కులు చొప్పున పేపర్లు ఉంటాయి. జీవశాస్త్రంలో, వృక్ష శాస్త్రంలో 5, జంతు శాస్త్రం నుంచి 4 1 మార్కు ప్రశ్నలు ఉంటాయి. 2 మార్కులకు సంబంధించి 7 చొప్పున 28 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. మిగతావి 4, 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 2 సబ్జెక్టులకు సమాన వెయిటేజ్ ఇచ్చారు. రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం సబ్జెక్టులో 1 మార్కు ప్రశ్నలు 10 ఉంటాయి. 2 మార్కులు 15 ప్రశ్నలు ఇస్తారు. చరిత్రలో 4 మార్కులకు సంబంధించి ఒక మ్యాప్ ఇస్తారు. కామర్స్లో కామర్స్, అకౌంటెన్సీ కలిపి 1 మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. ఆంగ్ల భాష సబ్జెక్టులో 1 మార్కు ప్రశ్నలు సెక్షన్ బిలో 10, సెక్షన్ సిలో 24 ఇస్తారు ఏకంగా. అర్ధ మార్కు ప్రశ్నలు సెక్షన్ సిలో 32 ఉంటాయి. ఇందులో 2, 4, 5, 8 మార్కుల ప్రశ్నలు వేస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొత్తం 10 దినాలు 314, 79 సెలవులు ఇవ్వబోతున్నారు.